అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం బెల్లంపూడిలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ నిర్వహించిన వెల్ నుండి గ్యాస్ లీక్ అవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బెల్లంపూడి గ్రామంలో డ్రిల్లింగ్ నిర్వహించిన రిగ్ నెంబర్ NG2005 నుంచి స్వల్పంగా గ్యాస్ లీక్ అవడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఓఎన్జీసీ సిబ్బంది తహసీల్దార్ శ్రీపల్లవి, ఎస్ఐ శివకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అమలాపురం రాజోలకు చెందిన 2 అగ్నిమాపక వాహనాలు డ్రిల్లింగ్ జరిగిన ప్రదేశంలో ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం బెల్లంపూడిలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ నిర్వహించిన వెల్ నుండి గ్యాస్ లీక్ అవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బెల్లంపూడి గ్రామంలో డ్రిల్లింగ్ నిర్వహించిన రిగ్ నెంబర్ NG2005 నుండి స్వల్పంగా గ్యాస్ లీక్ అవడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఓఎన్జీసీ సిబ్బంది తహసీల్దార్ శ్రీపల్లవి, ఎస్ఐ శివకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అమలాపురం రాజోలకు చెందిన 2 అగ్నిమాపక వాహనాలు డ్రిల్లింగ్ జరిగిన ప్రదేశంలో ఏర్పాటు చేశారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. వెంకటేశ్వరరావు, చెప్పండి. గన్నవరం మండలం బెల్లంపూడిలో అయితే ఓఎన్జీసీ డ్రిల్లింగ్ నిర్వహించిన వెల్లుండే గ్యాస్ లీక్ అవడంతో అయితే స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గ్యాస్ లీక్ పరిస్థితి ఎంతవరకు నియంత్రణలో ఉంది? థ్యాంక్ యూ శ్రావణి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే పి గన్నవరం మండలం బెల్లంపూడి వద్ద గతంలో డ్రిల్లింగ్ నిర్వహించిన వెల్ నుంచి కొంత మేర స్వల్పంగా గ్యాస్ లీక్ అవడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఓఎన్జీసీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షించడంతో పాటు స్థానిక ఎంఆర్ఓ శ్రీపల్లవి, అదేవిధంగా స్థానిక ఎస్ఐ శివకృష్ణ కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని ఓఎన్జీసీ సిబ్బంది చెప్తున్నప్పటికీ అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓఎన్జీసీ సిబ్బంది అయితే పెద్ద ఎత్తున రక్షణ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రాజోలు, అమలాపురానికి చెందిన 2 అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఓఎన్జీసీ నుంచి స్వల్పంగా వస్తున్న గ్యాస్ లీక్ అవుతున్న గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని అదుపు చేసే ప్రయత్నం అయితే ఓఎన్జీసీ అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి ప్రమాదం లేదని ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల దృష్ట్యా వారైతే ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఏదైతే పురాతన గ్యాస్ పైప్ లైన్లు, అదేవిధంగా గ్యాస్ వెల్లులు ఉన్నాయో వాటి దగ్గర రక్షణ చర్యలు చేపట్టాలని పెద్ద ఎత్తున స్థానికుల నుంచి అయితే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వెంకటేశ్వరరావు, అసలు ఈ ఘటనకు కారణం ఏమిటి? టెక్నికల్ సమస్య లేదా ఇంకేమైనా ఉందా? గతంలో ఏదైతే NG2005 ఇది చాలా 20 సంవత్సరాల క్రితం డ్రిల్ నిర్వహించిన ఓఎన్జీసీ వెల్, ఆ వెల్ నుంచి ఇప్పటి వరకు ఆ చుట్టుపక్కల కానీ ఎటువంటి రక్షణ చర్యలు లేకపోవడం, ఇటీవల ఎండలు ఉధృతంగా ఉండడం, అదేవిధంగా ఓఎన్జీసీకి ఏదైతే వెళ్ళందో దానికి రక్షణ చర్యలు లేకపోవడం వల్ల తుప్పు పట్టి కొన్ని ఏదైతే పైప్ వెళ్ళ కన్నాలు పట్టడం. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ వెళ్ళ నుంచి గ్యాస్ లీక్ అవుతుందని ప్రాథమికంగా ఓఎన్జీసీ అధికారులు అంచనాకు వచ్చారు. ఏదైతే పాడైందో ఆ పాడైన వెల్ ప్లేస్ లో కొన్ని పరికరాలు తీసుకొచ్చి రిప్లేస్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వెంకటేశ్వరరావు, పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుంది మరి?
ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేనప్పటికీ కూడా ఈ రోజు పూర్తిగా స్థాయిలో దాన్ని అదుపు చేసే అవకాశం ఉంది. స్వల్పంగా లీక్ అవుతున్న గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అదుపు చేసి దానికి క్యాప్ వేయడం, ఏదైతే లీక్ అయిన ప్రాంతంలో కొత్త పరికరాలు ఏర్పాటు చేసి ఓఎన్జీసీ గ్యాస్ లీకేజ్ అదుపు చేస్తామని ఓఎన్జీసీ అధికారులు అయితే చెప్తున్నారు. రైట్ వెంకటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.